ఆరో తరగతి చదివే చిన్నారి అభం శుభం తెలియని వయసు ఆ వయసులోనే ప్రేమలేఖలు అది కూడా టీచర్ ఎలా ఉంటుంది కాకినాడలో ఇలాంటి ఘటన కూడా నమోదైంది స్కూల్ మానేసిన ఆ అమ్మాయిని వేధించడం మాత్రం వదలలేదా నీచుడు ప్రేమంటే అర్థం తెలియని చిన్నారి వెంట పడుతూ అడ్డంగా బుక్ అయ్యాడు ఇంతకీ ఎవడా టీచర్ కాకినాడ రూరల్ పెనుమర్తికి చెందిన రవి గతంలో రాయుడుపాలెం స్కూల్లో పనిచేశాడు. ఇదే స్కూల్లో 6వ తరగతి విద్యార్థినిపై అతనికి కన్నుపడింది. తరచూ వేధించేవాడు. తర్వాత ఆ స్కూల్ మానేశాడు. అక్కడితో పీడ వదిలిందనుకుంటే అది జరగలేదు. స్కూల్ మానేసిన ఆగడాలను ఆపలేదు. ప్రేమకు లేఖకు తేడా తెలియని ఆమె పుస్తకాల్లో ప్రేమలేఖలు పెట్టి టార్చర్ పెట్టేవాడు. అయినా పట్టుమని 12 ఏళ్లు లేని పాపాయికి ప్రేమలేఖలంటే ఏం తెలుస్తుంది? ఇంగితమే లేక వేధించేవాడు. ఈ బాధ తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పిందా చిన్నారి. వాళ్ల నీచుణ్ణి నిలదీశారు. తానేం వేధించలేదంటూనే సోదరుడితో కలిసి విద్యార్థిని తల్లిదండ్రులపై దాడికి దిగాడు. దీంతో తిమ్మాపురం పోలీసులను ఆశ్రయించారు విద్యార్థిని తల్లిదండ్రులు. వివరాలను సేకరించిన పోలీసులు రవిపై నిర్భయ కేసు నమోదు చేశారు. రవి అతడి సోదరులను సైతం అరెస్ట్ చేశారు. నాకు లెటర్స్ రాయి, లేకపోతే మీ మమ్మీని చంపేస్తాను, లేకపోతే మీ ఇంటికి వచ్చి అల్లరి చేసేస్తాను, నువ్వు బ్యాడ్ పిల్లవని అని పిల్లని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. ఈ ఇబ్బంది పెడుతుంటే ఏంటి పిల్ల ఫోన్ చేయమంటున్నాడు సార్. ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేయకపోతే నేను ఇంటికి వచ్చి అల్లరి చేస్తాను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మీ డాడీని మీ మమ్మీని నేను చంపించేస్తాను. ఆ ఫిర్యాదు మీద విచారణ జరిపి ఎవరైతే లెటర్లు రాశాడో ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నాం. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తాం. మరెవరైనా ఇలా ఆడపిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్లకు తగిన గుణపాఠం చెబుతామంటున్నారు పోలీసులు. స్కూలు యాజమాన్యాలు కూడా టీచర్ల క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకుని మరీ చేర్చుకోవాలి. లేకుంటే పిల్లలు ఇలాగే ఇబ్బంది పడతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.